పనికి మళ్ళా ఎప్పుడు వచ్చేది? అన్నా నువ్వే కదనా టిఫిన్ చేసిన వెంటనే వచ్చేయమన్నావు, అందుకే టిఫిన్ చేసిన వెంటనే వస్తాను డైలీ. టైం ఎంత ఇప్పుడు? వాచలేదు 11:30. 11:30 కాదురా టిఫిన్ చేసేది, 9 గంటలకు టిఫిన్ చేసేది. అంటే నువ్వే కదా టిఫిన్ చేసిన వెంటనే రమ్మన్నావు, అందుకే లేట్గా చేస్తున్నాను టిఫిన్. 11 గంటలకు ఎవరైనా టిఫిన్ చేస్తారా? ఓ స్పానర్ తీసుకోపో. యా స్పానర్ తేవాలన్నా? 21 స్పానర్ తీసుకో. మా షాప్లో ఉండేది 4 స్పానర్లు, 21 స్పానర్లు ఈ ఆడు నుంచి తేవాలన్నా నేను? ఉన్న దాంట్లో చూసి తీసుకురాబో. ఆ స్పానర్ పక్క షాప్ ఒకటి ఇప్పించుకుని పోయినాడు, 10 నిమిషాలు తెస్తాడు. సర్లే సర్లే అన్నా పిలిచిండేది అడుక్కో. అన్న నువ్వు పుట్టిన వెంటనే మెకానిక్ పనికి ఇడిచేసినారన్న మీ ఇంట్లో? లేదే, ఎందుకురా? కాదనా, ఇప్పుడు మెకానిక్ షాపులో మెకానిక్ పని చేసే వాళ్ళందరి బట్టలు ఎలా ఉంటాయనా? నల్లగా అయిపోతాయి. నల్లగా అయిపోతాయి కదా. ఎవరైనా మెకానిక్ పని చేసేవాళ్ళు 3 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో పని చేస్తూ ఉంటారు. వాళ్ళ బట్టలు నలిగిపోతా ఉంటాయి, నల్లగా అయిపోతాయి. నువ్వు మనిషే నల్లగా ఉంటావు, నువ్వేమన్నా పని చిన్నప్పటి నుంచి మెకానిక్ పని చేస్తున్నావా అని అడుగుతాండేదన్నా. నా అందం గురించి మాట్లాడదని 100 సార్లు చెప్పినాను. నా మీదే జోకులేసారా నువ్వు? ఈ నా కొడుకు రాను రాను చాలా చేస్తున్నాడు. నేను వీడికి ఇచ్చేది 300, ఎట్లా ఇంటి పని నడుస్తుంది. వానికి ఇచ్చేది 600. అదే వీడికి తీసుకుపోయి పని చేయించుకుని 300 ఇస్తే నాకు 300 మిగులుతాయి. అట్లా కాదు కానీ చెప్తాను. ఏం ఇంటికాడ పిలుచుకొని వచ్చినావు? ఏం లేదురా, షాప్లో పని లేదు కదా, ఎట్లా సెలవు ఏం లేదు. ఆ పిల్లలు లోపలేసి ఆ ఇసగా లోపలి బేల్దారు వస్తారు, వాళ్ళు పని చేస్తారు. నేను నీ పని చేసేదా? నేను నీ దగ్గరకు వచ్చిండేది మెకానిక్ పని నేర్చుకునేకే. ఇట్లాంటివన్నీ చెప్పదను, ఇప్పుడే చెప్తున్నాను చూడు. ఉన్నీలే చేయవై ఈరోజు ఒకరోజు చేసేదే, అర్థమైందా? మన్ను ఇటుకలు అన్నీ లోపల వేసేస్తాను, ఈరోజు ఒక్కటే. ఏంద్రా వీడు ఒక్కరోజే అని చెప్పి 5 రోజుల నుంచి నాకు బేల్దార్ పని చేపిస్తున్నాడు. ఏమన్నా ఒక్కరోజు అని చెప్పి 10 రోజుల నుంచి బేల్దార్ పని చేపిస్తున్నాడు? నేను వచ్చిండేది మెకానిక్ పని నేర్చుకునే కన్నా. నువ్వేంది నావి చేస్తాను? అది కాదన్నా, నేను ఈ పని చేయను, నేను షెడ్ కాడ వస్తాను. నువ్వు పన్ను నాకు అది కాదన్నా, బేల్దార్ పని ఇది చేయను, మెకానిక్ షాప్ కాడకు వచ్చి నాకు నువ్వు పనికే వస్తుంది. అది కాదు, మెకానిక్ పనికి అయితే వస్తానా? చూడు నేను చెప్పేది అయితే నీ పని నాకు అవసరం లేదు, వెళ్ళిపో. బేల్దార్ పని చేయను, మెకానిక్ షాప్ కాడికి వస్తాను. ఆడతావు నేను కాదని అది అల్లా కదా, నువ్వు పని నేర్చుకోలే కదా. నాకు ఈరోజు 10 రోజులు పని. సచిన్తో క్రికెట్ సత్తార్తో సరదాలు చాలా ప్రమాదకరం. అవ్వట్లేదు. మెకానిక్ పని అయితే ఇది వచ్చి చేస్తాను, మెకానిక్ షాప్ వచ్చి చేస్తాను, అయితే చేసే వెళ్ళలేదు. అన్నా నేనా నా ఈరోజు పనికి వస్తాను. పనికే రావద్దు పో అన్నా. అన్నా నిన్న వదిలేనాది ఏందో అయింది అన్నా. రే రావద్దన్నాను కదరా, షాప్ కాడికి రావద్దు, ఫోన్ చేయొద్దు, పెట్టిపోయి. ఏమండి? ఎవరు చేసింది? ఏమో తెలియదండి. పోనీలే నొప్పించి మళ్ళీ ఈరోజు కూడా చేసినాడు వాడు. ఎవరు వాడు డైలీ సతాయిస్తున్నాడు. ఈరోజు ఎట్లా పట్టుకోవాలి? 1 రోజుల నుంచి డైలీ సతాయిస్తున్నాడు. ఎవరు అర్థం కావడం లేదు. రాత్రి 2 వరకు మేలుకున్నా పట్టుకోలేకపోతున్నానే. ఉండు సీసీ కెమెరా పెట్టి పట్టుకుందాం, ఎవడో చెక్ చేద్దాం. అమ్మని వీడా అంటారా చెప్తాను. ఏంట్రా నువ్వు చేస్తాండేది? ఓనర్ మీద కోపం ఉందనుకో, నా ఆపోజిట్గా ఇంకో షాప్ పెట్టుకో. అది లేదనుకో ఓనర్ మర్యాద తీయాలా, లేదనుకో షాప్లో సామాన్లు దొబ్బేసి అమ్ముకోవాలి. అంతేగాని నువ్వు చేస్తుంది ఏందిరా? ఏందిరా చేస్తుంది నువ్వు చెప్పరా? అవన్నీ ఇచ్చేసి నా ఇంటి ముందు వచ్చి లెట్రిన్ చేసేది ఏందిరా? అదే విధంగా చెప్పురా.
చెప్పు అట్లా ఎందుకు చేసింది అది? చెప్తాను చెప్పు అన్నా, నీ దగ్గర పనికి వస్తానని ఎంత మొత్తుకున్నానన్నా, ఫోన్ కూడా చేశాను, ఎంత బతిమాలన్నాను నా పనికి వస్తానన్నా అని. అయినా కానీ నువ్వు తరిమేసినావు, ఫోన్ చేస్తే కూడా కట్ చేసేసినావు. నా చేసినావా లేదన్నా? కట్ చేశాను. అందుకేనా నువ్వేమనుకుని ఉంటావు? ఈ నా కొడుక్కి పనిలో నుంచి తీసేస్తే ఈ నా కొడుకు నా చుట్టూ తిరిగి నాకు బతిమలాడతాడు, తినకుండా పస్తులు ఉంటాడు అని అనుకుంటున్నావేమో. నువ్వు నాకు పనిలో నుంచి తీసేసిన, నేను 3 పూట్ల బాగా తింటున్నాను, వస్తువులు ఉండట్లేదు అని నీకు తెలియజేయడానికి రుజువుగా మీ ఇంటి ముందర అట్లా చేసి పోతాండేది నా నేను. ఏమనుకున్నావు? ఇప్పుడైనా గుర్తు పెట్టుకో, నువ్వైనా ఎవరికైనా పనిలో నుంచి తీసేస్తే వాళ్ళు ఎవరు వస్తువులు ఉండరు. 3 పూట్ల దేవుడు ఇస్తాడు, అదే నీకు రుజువు. అందుకే నీ ఇంటి ముందర డైలీ అట్లా చేసి పోతాండేది.